అటు బీజేపీ వాడు మమ్మల్ని తిడతారు, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని తిడతారు, లాస్ట్ కవిత కూడా తగుదనమ్మా అని వచ్చింది. ఈ కవితకి నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు చెప్తున్నావు, నేను నీకు అప్రిషియేట్ చేస్తున్నా. మీ కుటుంబం అంతా చేసిన చిట్టా అంతా బయట పెడుతున్నావు, అప్రిషియేట్ చేస్తున్నా. కానీ దాని పక్కన డాష్ డాష్ కామా, నువ్వేం చేయకుండా ఈరోజు 20,00,000 వాచు, డైమండ్ నెక్లెసులు, పూట పూట కట్టిన చీర కట్టకుండా 150 కోట్ల భవనము, బుర్జు ఖలీఫాల ఫ్లాటు, వందల ఎకరాల భూములు, వందల కిలోలు కిలోలు బంగారము, డైమండ్సు. ఇగ ఇంత వ్యవస్థను మెయింటైన్ చేయడానికి ఒక మహిళ, ఒక బ్యూటీ పార్లర్ నడిపించేటటువంటి మహిళ ఎంపీగా ఎంత సంపాదించింది ఆమె జీతంతోని, ఎమ్మెల్సీగా ఎంత సంపాదించింది, ఒక వ్యవస్థని జాగృతి, ఒక పార్టీ పెట్టబోతున్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షురాలు జాగృతికి ఒక పార్టీ పెట్టాలంటే మినిమం ఒక 500 కోట్లో 1000 కోట్లో కావాలి వ్యవస్థను నడపాలంటే. అవును. రోజు పొద్దున్న లేస్తే చుట్టుపక్కల జనాలు ఉండాలంటే రోజు ఖర్చులే ఉంటాయి. మరి ఇంత పెద్ద వ్యవస్థ నడపడానికి నీకెక్కడి నుంచి వచ్చినాయి? నీ విషయం ఎందుకు బయటపెడతలేవు? హ్మ్. నువ్వు అందరిది పెడుతున్నావు. అంటే ఎవ్వరు కూడా శుద్ధపూసలు గారనలా. హ్మ్. అందరు దొంగలే.